రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీధర్ బాబు కార్యకర్తలను కోరారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చేలా బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ఇప్పటికే ప్రజలు పార్టీ పట్ల ఆకర్షితులై ఉన్నారని అన్నారు. వంశీ గారిని ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలి, మంచి ఆలోచనలతో పోవాలని నేను కానీ విజయనగరరావు గారు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ ప్రేమ్ సాగర్ రావు గారు కానీ అదేవిధంగా పెద్దలు వినోద్ గారు కానీ మరి ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారు కానీ డాక్టర్ వివేక్ గారే కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. మనం ఒక మంచి నాయకుడిని ఇచ్చిన ఏఐసిసి లీడర్షిప్ పరంగా ముందుకు నడవాలని ఆలోచన చేసి భావి తరాలకు నాయకత్వం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజా సమస్యలు పాల్గొనాలి, సమస్య పరిష్కారం కృషి చేయాలని ఒక పక్కన కుటుంబ పరంగా ఉన్న వారి అనుభవాన్ని, ఇంకో ప్రక్కన ఈ కొత్త తరానికి యువతకి మహిళా సోదరులకి వారు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇప్పుడు అధునాతనమైన ఈ ప్రపంచంలో నేను ఏదో చేయాలని తపనతో తృష్ణతో ఉన్న వంశీని మీ ముందర పెడతా ఉన్న తరుణంలో మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేమందరం కూడా ఏకతాటిపై కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోలవరం సంబంధించి మీరు చెప్పిన జెనుకో పవర్ ప్లాంట్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని